ప్రధాని మోడీ యూకే ప్రధాని కీర్ స్టార్మర్ భేటీపై ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ హర్షం వ్యక్తం చేసింది. ఇండియాలోనే బ్రిటిష్ యూనివర్సిటీల స్థాపన ప్రణాళికను స్వాగతించారు ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ రిక్రూటర్ శేఖర్ గొల్ల. ఇకపై భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్లకుండానే ప్రపంచ స్థాయి ఉన్నత విద్య పరిశోధన అవకాశాలను ఇక్కడే పొందుతారు. భారత విద్యారంగానికి ఇదో విప్లవాత్మక ముందడుగు అన్నారు శేఖర్ గొల్ల. నేను శేఖర్ గొల్ల ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ తరఫున మాట్లాడుతున్నాను. ఏంటంటే ఈరోజు నేను ఒక పాజిటివ్ న్యూస్ మీ అందరి దగ్గర షేర్ చేసుకోదలుచుకున్నాను. ఏంటంటే నిన్న తీసుకున్నట్టయితే యూకే ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ కీర్ స్టార్మర్ ఇండియా విజిట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా ముంబైలో మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది. సో అక్కడ జరిగిన సంభాషణ ప్రకారం తీసుకున్నట్టయితే ఒక మంచి అంటే న్యూ స్టార్టప్ ఒకటి యూకే ప్రైమ్ మినిస్టర్ తీసుకోవడం జరిగింది ఇండియా ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించి. ఏంటంటే యూకేలో ఉన్న యూనివర్సిటీస్ యొక్క క్యాంపసెస్ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి అవకాశం ఎస్పెషల్లీ ఇండియా యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్కి అండ్ విద్యార్థులకు కూడా. ఏంటంటే విద్యార్థులు వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని టాప్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఇండియాలోనే గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా మనం వరల్డ్ క్లాస్ రీసెర్చ్ సెంటర్స్ని కూడా డెవలప్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. సో ఇది విద్యార్థులకు ఒక మంచి ఘటం అని చెప్పుకోవచ్చు. సో యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ రిక్రూటర్గా ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ తరఫున ఇది ఒక మంచి అవకాశం అని నేను తెలియజేస్తున్నాను. అండ్ విద్యార్థులు ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ టాప్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇలాంటి వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ ఇండియాలో క్యాంపసెస్ ఎస్టాబ్లిష్ చేయడం తద్వారా వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడే గెయిన్ చేసుకునే అవకాశం ఉంది కనుక విద్యార్థులందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అని తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.